హలో అబ్బా అందరికీ. మీకు వంకాయ కూర ఏ స్టైల్‌లో తినడం ఇష్టమో కొంచెం కామెంట్ చేసి చెప్పండి. నాకైతే ఈ స్టైల్‌లో తినడం చాలా చాలా ఇష్టం. మరి ఈ రెసిపీ చూసేద్దానండి. ముందుగా పొడిగాటి వంకాయలని తీసుకొని చీలికలు చేసుకొని ఉప్పు నీళ్ళలో నానబెట్టుకోవాలి. బాండీ తీసుకొని నూనె వేసుకొని ఆ నూనె వేడెక్కిన తర్వాత ఈ వంకాయ ముక్కలతో పాటు కొంచెం కరివేపాకు వేసుకొని బాగా మగ్గపెట్టుకోవాలండి. ఈ కూర పులుసులోకి కానీ, పప్పులోకి కానీ, సాంబార్లోకి కానీ పక్కన మంచంకి పెట్టుకుంటే చాలా అంటే చాలా బాగుంటుంది. విడిగా కూడా చాలా బాగుంటుంది. ముక్కలు వేగిపోయిన తర్వాత కారాన్ని ప్రిపేర్ చేసుకోవాలి. ఈ కారం నేను సొంతగా ప్రిపేర్ చేసుకున్నాను. ఈ కారం రెసిపీ కావాలంటే మన యూట్యూబ్ ఛానల్లో ఉందబ్బా. వేపుడు కూరల్లోకి ఈ కారం చాలా బాగుంటుంది. కూర కూడా అన్నానికి బాగా కలుస్తుంది. కారం ఎక్కువగా కనిపించి టేస్టీగా కూడా ఉంటుంది. ఆల్రెడీ మనం వేయించి పెట్టుకున్న నూనె ఉంది కదా, అదే సరిపోద్దండి. తర్వాత కూడా మళ్ళీ ఈ నూనెను పొయ్యి మీద ఎక్కించుకొని తాలింపుకు రెడీ చేసుకోవాలండి. మనం పచ్చిమిర్చి, ఉల్లిపాయ, కరివేపాకు వేసుకొని కొంచెం వేగిన తర్వాత కారం పట్టించిన వంకాయల్ని తాలింపులో వేసుకొని కారం వాసన పోయేదాకా వేపుకుంటే చాలు. సూపర్గా ఉంటుందబ్బా కూర మాత్రం.